యూట్యూబర్ హర్ష సాయి తనను లైంగికంగా వేధించాడని ఫిర్యాదు చేశారు మెగా సినిమా ప్రొడ్యూసర్. సినిమా స్క్రిప్ట్ వినేందుకు విల్లాకు వెళ్లినప్పుడు మత్తుమందిచ్చి లైంగిక దాడి చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ వీడియోలను చూపిస్తూ బ్లాక్మెయిల్ చేశాడని వాపోయింది బాధితురాలు. గతంలో ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైనప్పుడు హర్ష సాయి వాళ్ల నాన్న మ్యారేజ్ ప్రపోజల్ తీసుకొచ్చి బాధితురాలు నమ్మించారని అన్నారు ఆమె లాయర్. అతడి బెదిరింపులకు సంబంధించిన అన్ని ఆడియో వీడియో ఎవిడెన్స్లు కోర్టుకు సబ్మిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తప్పు ఆలోచనలు ఉన్నాయి అనుకుంటే అది నేను నీకు హానికరంగా ఉంటాను అనుకుంటే అమ్మ గుర్తుపెట్టుకో, ఒక్కడవతలోని బావిలో తోయడానికి ఇంకొక పడిపోతే దానికన్నా పెద్ద మూర్ఖుడు ఎవడు ఉంటాడు. నేను ఆ మూర్ఖత్వం ఇప్పటికీ చెయ్యను, నాకు అవసరం లేదు. అండ్ నేను చెప్తున్నాను దట్ స్వార్థం, అవసరం, అవకాశం, కారణం ఇది అంతా ఏ విషయానికైతే మొదలవుతుందో, the world is round, the situation is round, everything will come and end there only. I will never initiate a thing which did not start from love and did not end on love. Which a mistake I made when you said you never had love, I had to stop there. I did not stop. Where it end? On no love only it ended. ఇప్పుడు యూట్యూబ్ నువ్వు అడిగిన పాయింట్లే నేను చెప్తున్నాను. నువ్వు అడిగిన పాయింట్లే చెప్తున్నాను. నేను నీకు ఫస్ట్ చెప్పింది అదే అన్నావు కదా, అలా కదా. ఇఫ్ ఐ టెల్ యూ అలా ఎక్కడికైనా బయటకు వెళ్దామంటే యూల్ బి లైక్ నో, పనులు ఉంటాయి, ఎందుకు బయటకు పోవాలి అంటే యు ఆర్ లైక్ దట్. బట్ అలా కూడా కాదు, దట్ యు విల్ బి లైక్ ఇంట్రెస్టెడ్. ఏం చేద్దామని అనుకుంటున్నావు జీవితం చెప్పు. ఎంత ఎంత రసికరాజు రాకుండా ఉండం అంటే ఎలా పాసిబుల్? అది ప్రేమించాలి మనసులో లేదా? మరి ఎప్పుడు అడుగుతావు, ఎప్పుడు చేద్దాము, ఇప్పుడు ఏంటి ఏంటి పరిస్థితి? హర్షసే కాదు, నాకు యూపీఎస్సీ ఎగ్జామ్ బోర్డ్స్ కి క్వశ్చన్ పేపర్ లాగా తయారయ్యాడు. నేను ఆన్సర్ రాసుకుంటూ కూర్చోవాలి అంతే. కానీ హర్షసే మాత్రం నువ్వు నాకు ఎంత డిస్ట్రాక్ట్ చేసినా, నువ్వు ఏ చేసినా నేను ఆన్సరే రాస్తాను, నేను నీ వైపు చూడను. ఓ మేరీ విశ్వామిత్రుడు. ఏంటి ఏంటి గోళ? వయసు పోతుంది. అవును మరి, యు ఆర్ టెలింగ్ ఇట్ ఆన్ మై ఫేస్. సంవత్సరం ఇలానే పోతుంది. అరే భయ్యా, నిజంగా సంవత్సరం ఇలానే పోతుంది. అరే వయసు కూడా పోతుంది. మరి ఐ లవ్డ్. ప్రేమించాలి మనసులో లేదా? అరే పోతే పోనీ వేరే ఎవరైనా ఇష్టమా? ఇప్పుడు చెప్పు. అలా ఏమీ లేదు, అది కూడా సిగ్గుపడుతుంది మళ్ళా. చూసా అంటే అంటే నన్ను ఏం చేయమంటావు చెప్పు? నువ్వేం చేయాల్సిన అవసరం లేదమ్మా, నువ్వు ఇప్పటిదాకా చేసింది చాలు. సరే, టేక్ యువర్ టైమ్ టు థింక్ అబౌట్ ఇట్. నీకే లేనప్పుడు నేను ఎలా మాట్లాడుకోగలుగుతాను? మరి నేనే డెస్పరేట్ గా ఉన్నాను. ఈ మాటలు అబ్బాయిలు మాట్లాడుకుంటారు, అమ్మాయిలు మాట్లాడరు. అది కూడా నేను లైక్ మాటల్ని బ్లాంకెట్ కింద కప్పేసి మాట్లాడుకోవాలి, ఎంత మర్యాదగా మాట్లాడుకోవాలి, అప్పుడే దానికి విలువ. అలా కూడా కాదు, దట్ యు స్టార్ట్ ఫీలింగ్ రాంచి, యు స్టార్ట్ ఫీలింగ్ ఎక్సైటెడ్, స్టార్ట్ ఫీలింగ్ నాకు చెయ్యాలని ఉంది. అవన్నీ కూడా ఉంటాం మన దగ్గర. అండ్ యు విల్ బి లైక్ ఐఎమ్ వెరీ. ఆ విల్లాకి ఎప్పుడైతే వచ్చాడో హర్ష సాయి, స్క్రిప్ట్లో అప్పుడప్పుడు డిస్కషన్స్లో భాగంగా మీరు రావాలని చెప్పడం జరిగింది. ఆ డిస్కషన్లో ఒకసారి మిత్రా శర్మ గారిని, విక్టిమ్ని పిలవడం జరిగింది. పిలిచినప్పుడు ఇంటాక్సికేషన్ స్టేజ్ అంటే తనకి మత్తు పానీయాలు లాంటివి ఇచ్చి ఒక ఇంటాక్సికేషన్ స్టేజ్లోకి తీసుకొని వెళ్ళి తనని రూమ్లో ఆన్ కెమెరాలో కొన్ని రికార్డింగ్స్ చేసి, ప్రైవేట్ రికార్డింగ్స్ అనేవి చేసి, ఆన్ వెరీ నెక్స్ట్ డే ఆ వీడియోస్ చూపిస్తూ బ్లాక్మెయిల్ చేసి, ఆ బ్లాక్మెయిల్ చేసి ఏమని బ్లాక్మెయిల్ చేశాడు అంటే, నాకు ఇది ఫ్యాంటసీ, ఇలాంటివి నా దగ్గర చాలా ఉన్నాయి, చాలా హార్డ్ డిస్కుల్లో చాలామంది నేను ఇలా చేశాను అని చెప్పుకునే వ్యక్తి ఎప్పుడైతే తను లీగల్గా ప్రొసీడింగ్ అవ్వాలి అనుకుందో
ఈ సమయంలో వాళ్ళ నాన్నగారిని కాల్లోకి తీసుకొని తనతో మాట్లాడించి మీరు లీగల్గా ప్రొసీడ్ అవ్వద్దు, మీ హర్ష సాయికి ఒక మంచి ఫేమ్ ఉంది, తను ఒక సెలబ్రిటీ, మీరు ఒక సెలబ్రిటీ, మీరు మీడియాలో ఇలా వెళ్ళడం వల్ల ప్రజలకు తెలియడం వల్ల మీ ఫేమే నాశనం అయిపోతుంది, కెరీర్స్ నాశనం అయిపోతాయని సర్ది చెప్పి అతను ఒక మ్యారేజ్ ప్రపోజల్ పెట్టడం జరిగింది. ప్రస్తుతం ప్రముఖ యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో హర్ష సాయికి సంబంధించిన ఒక కేసు, అతను రేప్ చేశారని చెప్పి హైదరాబాద్లో నమోదైన కేసుకు సంబంధించి ఆయన తరపున న్యాయవాది తాడికొండ చిరంజీవి ప్రస్తుతం అంతా ఉన్నారు. ఏంటి సార్, ప్రధానంగా హర్ష సాయి బ్లాక్మెయిల్ చేశాడు, అత్యాచారం చేశారు, ఆ వీడియోలతో డబ్బులు బ్లాక్మెయిల్ చేశాడు అనేది ప్రధానంగా వస్తున్న ఆరోపణ. దీనికి సంబంధించి కేసు కూడా నమోదైంది. హర్ష సాయి కూడా అజ్ఞాతంలోకి వెళ్ళాడు. ఏం చేయబోతున్నారు నెక్స్ట్? ఇదంతా 100% అబద్ధపు కేసు అండి. కారణం ఏంటి అంటే హర్ష సాయి అనే అతను 30 సెకండ్స్ ఒక వీడియో పెడితే 1 crore 2 crores వస్తాయని వీళ్ళే ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి హర్ష సాయి వీళ్ళ దగ్గర అన్యాయంగా డబ్బులు తీసుకునే అవకాశమే లేదు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ఎవరైతే ఇప్పుడు కంప్లైంట్ పెట్టిందో ఆ అమ్మాయి ప్రొడ్యూసరు అంటున్నారు. ఎక్కడ ప్రొడ్యూసరు, ఏమేం ప్రొడ్యూస్ చేసింది, ఏమి సీరియల్స్ తీసింది, ఏమి సిరీస్ తీసింది, అలాంటిది ఏమన్నా ఉంటే మీరు మాట్లాడండి. ఇవన్నీ అబద్ధం. ఇప్పుడు ఎందుకంటే ఆ అమ్మాయి ప్రొడ్యూసర్ అన్నమాట అబద్ధం. కేవలం ఏంటంటే 2022 ముందు ఆ అమ్మాయి ఎవరో తెలియదు, ఇలాగే మీలాగే ఒక యాంకర్ ఈ అమ్మాయిని తీసుకొచ్చి ఈ అబ్బాయికి పరిచయం చేసిన తప్ప పరిచయం లేదు. ఇప్పుడు రెండో మాట ఏం చెప్తున్నారు, ప్రేమ అంటున్నారు, పెళ్లి అంటున్నారు. అసలు ప్రేమ పెళ్లి అనే ప్రసక్తి వాళ్ళ మధ్య ఏం జరగలేదు. ఈ అమ్మాయి ప్రేమిస్తున్నాను అంటే అతను చాలా నిర్ద్వందంగా నాకు ప్రేమ అంటే ఇష్టం లేదు, నా పెళ్లి గురించి నాకు అప్పుడే ఒక ఆలోచన కూడా లేదని చెప్పి ఒప్పుకోలేదు. మోరోవర్ ఏంటంటే ఈ అబ్బాయి వయసు ఆ అమ్మాయి వయసు కూడా కొద్దిగా చూడండి. ఈ అబ్బాయి వయసు 24 ఏళ్ళు, ఆ అమ్మాయి వయసు 34-35 అని కూడా చెప్తున్నారు. ఎంతవరకు రికార్డు చూడాలి. జరిగిన వెంటనే కేసు నమోదు చేయకుండా వాళ్ళు కాంప్రమైజ్కి వచ్చారు, పెళ్లి చేసుకుంటామని చెప్పారు. అందుకనే ఆ ఫేమ్ అంతా దెబ్బతింటది. కాబట్టి వాళ్ళ తండ్రి హర్ష సాయి మాట్లాడినప్పటికీ కూడా వాళ్ళ తండ్రి కూడా లైన్లోకి వచ్చి మాతో మాట్లాడాడు. కాబట్టే మేము ఇన్ని రోజులు వెయిట్ చేశామని కూడా చెప్తా ఉన్నారు. ఎట్లా చూస్తారు మీరు? హర్ష సాయి తండ్రి రాధాకృష్ణ గారు ఈ అమ్మాయిని ఎప్పుడన్నా చూడటం కానీ, ఈ అమ్మాయితో మాట్లాడటం కానీ, ఈ అమ్మాయిని కలవటం కానీ ఆయన జీవితకాలంలో జరగలేదు. ఇదంతా కల్పన, ఒక కేసు కోసం క్రియేట్ చేసే విధానమే తప్ప ఇంకొకటి కాదు. అతను ఒక యూట్యూబ్ స్టార్, అతనికి ఏం సంబంధం? అతను ఏదైనా డబ్బు తీసుకొని పనిచేయడమే తప్ప అతను గ్యారంటీ ఇవ్వాల్సిన, ఎప్పుడైతే అతను గ్యారంటీ ఇవ్వను అన్నాడో ఇవన్నీ మొదలైపోయినాయి. ఇంకా కూడా ఇప్పుడు ఏదేదో మాట్లాడుతున్నారు తప్ప లాస్ట్ 1 year నుంచి హర్ష సాయి కూడా ఈ అమ్మాయిని, ఈ ప్రొడ్యూసర్ని, ఈ మాట్లాడే ఈ ఎవరైతే ఈ కంప్లైంట్ పెట్టారో ఆ అమ్మాయిని కలిసింది కూడా లేదు.